సో ఇప్పుడు హిందువులకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో, సో వాళ్ళు వచ్చినప్పుడు వేరే మతం గురించి మాట్లాడరు. ఫస్ట్ వాళ్ళ మతం గురించి ఈ విధంగా ఉంది కదా, ఆ విధంగా ఉంది కదా, వాళ్ళ దేవుడు గొప్పతనమే చెప్తారు. బట్ మీరు వచ్చినప్పుడు వేరే మతస్థుల గురించి మాట్లాడతారు. సో అదే ఎందుకు ఇప్పుడు మాట్లాడారు? చాలా మంది మాట్లాడారు, నేను చాలా ఇంటర్వ్యూలు చూసాను. ఇప్పుడు ఎవరైనా పాస్టర్ వచ్చారనుకో, సో చెప్పేస్తారు అంటే పలానా దేవుడు ఇట్లా విగ్రహాలు, అది బైబిల్లో ఉండొచ్చు. బైబిల్లో ఉంటే ఉండొచ్చు, బట్ మీ దేవుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి వచ్చారా, లేకపోతే వేరే దేవుడిని కించపరచడానికి వచ్చారా? దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ యు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు నేను కూర్చున్నా ఇదే ఇంటర్వ్యూలో, ఇదే ఛానల్లో, ఇదే సీట్లో ఇంకో పాస్టర్ వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఇతర దేవుళ్ళ గురించి మాట్లాడి తప్పదే. అదే నేను అంటున్నా. ఇప్పుడు నేను అంటుంది ఒకటే, ఎవరికైనా తప్పు చేస్తే శిక్ష తప్పదు. ఇప్పుడు అభినయ్ దర్శన్ మాట్లాడినా తప్పే, అభినయ్ దర్శన్ ప్లేస్ లో ఇంకో సేవకుడు పాస్టర్ మాట్లాడినా తప్పే. తప్పు ఈజ్ తప్పు, మిస్టేక్ ఈజ్ మిస్టేక్, అంతే. అలా మాట్లాడకూడదు. నేను దీన్ని గట్టిగా ఖండిస్తున్నా. ఆ వైఖరిని మార్చుకోవడానికి పాస్టర్లు సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజుల్లో ఇది ఆగిపోవటానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక ముందు ముందు ఇవి జరగవు. మీరు అలా ఆపేసినట్టే సామాన్య ప్రజలకు చాలా రిలీఫ్ అయిపోతుంది, చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మనం చిన్నప్పుడు మనం ప్లెడ్జ్ లో ఒకటి పాడుతుంటాం ప్రేయర్లో, ఏమని ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్. ఏమైపోయారు ఇప్పుడు? ఇప్పుడు ఇండియన్స్ లో యూనిటీ లేదు కదా, శత్రుత్వం పెరిగింది కదా. రేపు పరాయి దేశమోడు ఎవడన్నా మన మీదకి వస్తే, ఇవే మీరు క్రైస్తవులు రా, మీరు రావద్దని హైందవులు అంటారా? లేదంటే మీ పక్కన ఉండండి మేము కొట్లాడతాం ఇతర దేశంతో పరాయి దేశస్తులు మన మీదకి వస్తే అప్పుడు ఏమవుతుంది మనలో? మాది భారతీయులం, మాది భారతదేశం. అప్పుడు మేము క్రిస్టియన్స్, మేము హిందూస్, మేము ముస్లిమ్స్ అనరు. ఇప్పుడు మనం ఒక దేశానికి సంబంధించిన వ్యక్తులంగా మనది మనం గౌరవించుకుంటూ ఎదుటివారి మతాన్ని అగౌరవపరచకుండా ఉండటం క్రమం. అలా ఉండకపోతే అక్రమం. మనిషి మనోభావాలు దెబ్బతీయకుండా ఉండే విధంగా మనం ఎంత మాట్లాడినా తప్పు కాదు. మనిషి మనోభావాలు తప్పు తీసే విధంగా నువ్వు ఎంత జ్ఞానంగా మాట్లాడినా నువ్వు అజ్ఞానివే అవుతావు. ఓకే, మీ దగ్గర నుంచి క్లియర్ అంటే మేము మీక నుంచి మీ దేవుళ్ళ గురించి మాట్లాడడం తక్కువ చేసి మాట్లాడే, ఏమున్నా సరే మా దేవుడినే ఎక్స్ప్రెస్ చేసుకుంటాం, మా దేవుడి గురించే మాట్లాడతామని చెప్పేసి మీరు మాట్లాడారు. బట్ అవతల వాళ్ళు ఏమన్నారు? కరుణాకర్తో నేను మాట్లాడా, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కరుణాకర్తో నేను మాట్లాడితే అతను హ్యాపీగా వెల్కమ్ చేశాడు. ఓకే బ్రదర్, మేము కూడా రెడీగా ఉన్నాం, ఈ మత విద్వేషాలు తగ్గుతాయంటే మేము కూడా సంతోషమే. మా టీవీ ఛానల్లో మా హైందవ గ్రంథాలను మేము చెప్పుకుంటాం, మీ దాంట్లో మీరు దేవుని చెప్పుకోండి. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. కరుణాకర్తో మాట్లాడాను, హమారా ప్రసాద్తో మాట్లాడాను, ఆయన కూడా రెడీ. మరి ఇప్పుడు మరి ఓవరాల్ గా మాట్లాడుకోవడం వేరు, ప్రాక్టికల్ గా కూర్చోవటం వేరు కదా, రిటర్న్ గా. మరి ఆ టైంకి మరి ఏ కండిషన్స్ తో వాళ్ళు వస్తారో, మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మరి అటువైపు ఉన్న వాళ్ళు కొత్త కండిషన్స్ ఏం తెస్తారో అంటే ఒకటి రెండు రకాలుగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాను, ఎందుకంటే ఈ ప్లేస్ మీది కాబట్టి. రెండవది ఒకటి ఉంటుంది, ఇక్కడ పొగ పెట్టేసి నాకు ఇబ్బందికరంగా ఏసీ ఆఫ్ చేసేసి ఇక్కడ వేడి కలిగేలా ఇంకో 4 లైట్లు ఎక్స్ట్రా పెట్టేస్తే ఈ టార్చర్ దగ్గర నేను వెళ్ళిపోతాను. ఒకటి డైరెక్ట్ గా వెళ్ళిపోమంటాం, 2 ఇండైరెక్ట్ గా వెళ్ళగొట్టడం. ఇప్పుడు అవతల ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, ఎట్లా నోటి మాట చేత. ఓకే, రేపు ప్రాక్టికల్ గా కూర్చున్నప్పుడు ఇవి మనకు సెట్ అవ్వు అని డైరెక్ట్ గా చెప్పలేక ఈ క్రిస్టియన్స్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ మాట మాట్లాడితే ఒప్పుకోరో ఆ మాట తీసుకొచ్చి పెట్టారనుకోండి, అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు అగ్రి కాదని, కానీ అగ్రి కాదు మేమని చెప్తే బాగోదు కాబట్టి ప్రజల దృష్టిలో మేము అగ్రి, కానీ ఈ పాయింట్ కూడా ఉండాలి దీంట్లో అని చెప్తారు. అంటే ఏ పాయింట్? అది పాస్టర్స్ ఏదైతే ఒప్పుకోరో అది పెడతారు. అప్పుడు మేమేం చేస్తాం, ఆహా ఇది కాదండి, లెక్క కుదరదు, ఇది ఉండాలి అంటాం మేము. వాళ్ళు అది ఉండకూడదు, సో అక్కడ విత్డ్రా అయిపోతుంది. సరే, ఇప్పుడు మీరు విత్డ్రా గురించి అదే పక్కన మీరు మాట్లాడుకుంటారు, బట్ సమాజం కోసమని మీరు ఒక మాట అన్నారు, సో అమాయక ప్రజలు బలైపోతున్నారు అని చెప్పేసి. దానికోసమైనా మీరు తగ్గడం కానీ వాళ్ళు తగ్గడం కానీ చెయ్యారంటారా? ఇప్పుడు మేము అన్నిటికీ రెడీ అండి. మా డౌట్ ఏంటంటే మాకు కావాల్సింది ఒకటే, డిబేట్లు ఆపేస్తాం, ఇతర దేవుళ్ళని, దేవతల్ని, గ్రంథాలని, వ్యక్తులను దూషించడం మానేస్తాం. మా స్వార్థ, మా బైబిల్, మా దేవుడిని మేము ప్రకటించుకుంటాం. మాకు కావాల్సింది ఒకే ఒకటి, చివరి పాయింట్ ఏంటంటే మేము వీధుల్లోకి, గ్రామాల్లోకి, ఊళ్ళల్లోకి, పట్టణాల్లోకి, దేశాలకి వెళ్ళి మా స్వార్థ చెప్పుకుంటున్నాం. వాళ్ళ మీద ప్యాన్నీళ్ళు చల్లుతున్నారు, రాళ్ళతో కొడుతున్నారు, షర్టు పట్టుకుని చింపేస్తున్నారు, వాళ్ళతో కర్రలతో దాడి చేస్తున్నారు, కాళ్ళతో తంతున్నారు, ముఖం మీద ఉమ్ముతున్నారు. ఇవి ఆపేయాలి. మేము మీ వీధుల్లోకి వచ్చి మీ మతానికి అగౌరవం కలిగేలాగా మేము ఒక్క మాట కూడా మాట్లాడము. మా దేవుని మేము చెప్పుకుంటాం, వచ్చేస్తాం. ఎవరిని బలవంతంగా మతాన్ని మారమని చెప్పము.
ఎవరికి బలవంతంగా బాప్తిస్మాలు ఇవ్వము, Okay. ఎవరికి బలవంతంగా వద్దన్న చేతిలో బైబిల్ కానీ కరపత్రం కానీ పెట్టము. సూపర్. వాళ్ళకి ఇష్టం ఉంటే తీసుకొని లేదంటే లేదు, ఇష్టం ఉంటే వినని లేదంటే లేదు అన్నట్టుగా వెళ్తాం. రేపటి రోజున వీళ్ళు అందరం పెద్ద మనుషుల మధ్యలో కూర్చున్నప్పుడు మీరు వీధుల్లోకి సువార్త చెప్పడానికి కూడా రాకూడదు Ah. అంటే మాత్రం అది జరగదు ఇక. ఓకే. ఎందుకంటే మేము వెళ్తాం, మేము వస్తాం, కానీ ఇతరుల్ని కించపరచం, ఓకే. అది మేము ఓకే. ఓకే. కానీ మీరు పూర్తిగా రాకూడదు అంటే మాత్రం మేము ఒప్పుకుందాం. ఓకే. మాకు ఇక్కడే డౌట్, ఈ పాయింట్ మీద మాకు డౌట్ వస్తుంది. ఇది ఇందాక మీరు అన్నారు అంటే మేము అన్ని ఆపేస్తామని చెప్పేసి మీరు అన్నారు కదా, అవును, అది మీ ఒక్కరి మాటనా లేకుంటే మీ అందరి తరపు? ఒక్కరి మాటగా నా మాట చెప్తే నేను చల్లదు కదా, అవును. రేపటి రోజున అది ఇంప్లిమెంట్ అవ్వకపోతే వేస్ట్ కదా. అవును. ఆల్రెడీ ఒకసారి మా క్రిస్టియన్ లీడర్స్ కి మీటింగ్ జరిగింది, ఓకే. దాదాపు 30 మంది పాల్గొన్నారు. ఓకే. పాస్టర్స్ అందరూ ఎవరైతే ఫ్రంట్ లైన్ లో యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో డిబేట్స్ కి వెళ్తున్నారు వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఓకే. వాళ్ళందరి సమక్షంలో మా పెద్దలు మాట్లాడారు. ఓకే. మాట్లాడినప్పుడు మా అభిప్రాయాలు చెప్పి Hmm. ఫైనల్ గా ఒక కంక్లూజన్కి వచ్చాం, ఆపేస్తే బాగుంటుంది అన్న కంక్లూజన్కి వచ్చాం. పర్సనల్ గా నేను కూడా కొందరికి ఫోన్ చేసి ఓకే. వాళ్ళకి నేను ఇలా అనుకుంటున్నాను, మన లీడర్స్ మీట్ లో కూడా ఇలా జరిగింది, మరి మీ అభిప్రాయం ఏంటి అంటే ఎవరైతే ఫ్రంట్ లైన్ లో డిబేట్స్ కి బాగా వెళ్ళే వాళ్ళు అవును. ఎవరైతే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆల్ ఆర్ ఓకే, అందరూ ఓకే, అందరూ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఇది జరగాల్సింది ఏంటంటే ఇరుపక్షాల పెద్దలు కూర్చొని, అవును. దానికంటే ముందుగా మా సైడ్ నుంచి మేమందరం ఒకసారి కూర్చొని ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి, అటువైపు నుంచి వాళ్ళందరూ కూర్చొని ఒక ఫైనల్ డెసిషన్ తీసుకొని ఇరుపక్షాల వాళ్ళు కూర్చొని అప్పుడు మాట్లాడితే ఏంటి అనేది తెలుస్తుంది. ఇదైతే నా ఒక్కడి మాట కాదు, మా ఇంకోటి అందరి అంటే మాట. డెబిట్కి ఎవరు వస్తారో వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడాలా లేకుంటే మీ వెనకాల ఇప్పుడు డెబిట్లకు రాకుండా కూడా? లేదు లేదు, డిబేట్లకు వచ్చే వాళ్ళతోనే మాట్లాడా. ఓకే. ఎవరెవరైతే డిబేట్స్ చేస్తున్నారో, ఎవరెవరైతే వాళ్ళ గ్రంథాలని మాట్లాడుతున్నారో, అది ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారో వాళ్ళందరితో మాట్లాడాను.